శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ 6వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు పఠించాలో, ద్వాదశ రాశుల వారికి సంబంధించిన సంపూర్ణ విశ్లేషణ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. రవి బలం ఉంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టగలుగుతారు. ఆఫీసులో సహోద్యోగులు అధికారులు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. రాజకీయాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వ్యవసాయ రంగంలో విశేషంగా రాణించగలుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. ఈ వారం మొత్తం బుధుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 2 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు అంటే గురువారం వరకు బుధుడి బలం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి విద్యార్థులకి మొదటి 5 రోజుల్లో విద్యారంగంలో విశేషంగా రాణించే అవకాశాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగం లేని వాళ్ళు అర్హతకు తగిన ఉద్యోగం పొందే సూచనలు కూడా మొదటి 5 రోజుల్లో ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో అందిపుచ్చుకోవడానికి ఆదివారం నుంచి గురువారం వరకు బలం చాలా అద్భుతంగా ఉంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఒడిదుడుకులు ఈ వారంలో చివరి 2 రోజుల్లో మాత్రమే, శుక్ర శనివారాల్లో మాత్రమే కనిపిస్తాయి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కుజుడు బాగున్నాడు కాబట్టి సోదరుల వల్ల సోదరీమణుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అప్పులు తీరిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అద్భుతమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. అలాగే సోదర సోదరీమణుల సహాయ సహకారాలతో ముఖ్యమైన కార్యక్రమాలు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. గృహయోగం బాగా ఉంది. అపార్ట్మెంట్ కానీ, ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తాయి. మీకు ఉన్న ప్రాపర్టీని మంచి రేటుకు అమ్ముకోవటానికి కూడా ఈ వారం బలం బాగుంది. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి వివాహ ప్రయత్నాలు మాత్రం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. లేదా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకి అప్పుడప్పుడు విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఒడిదుడుకులు కలిగే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. ఈ వారం మొత్తం కూడా సూర్యుడి బలం బాగుంది, కుజుడి బలం బాగుంది, బుధుడి బలం మొదటి 5 రోజులు బాగుంది. కేవలం శుక్రుడి బలం బాలేదు. కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ వారం రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదువుకోవాలి. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని రోజు క్రమం తప్పకుండా 21 సార్లు పఠించుకోవాలి. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన అలసందలు అంటే నానబెట్టిన బొబ్బర్లు ఆహారంగా తినిపించాలి. అదేవిధంగా 1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి ఈ వారంలో ఒకసారి దానం ఇవ్వాలి. అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి 8 ఒత్తులు విడిగా వేసి దీపం పెడితే అమ్మవారి అనుగ్రహం వల్ల శుక్రుడి బలం పెరుగుతుంది. మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే సూర్యుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో, పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే వాళ్ళ వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో ఆలోచించి అడుగులు వేయాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 5వ సంచారం, తర్వాత 2 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు బుధుడి బలం బాగుండకపోవటం వల్ల విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి కొన్ని వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ వారాంతంలో శుక్ర శనివారాల్లో మాత్రం విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కావలసిన చోట సీట్లు పొందగలుగుతారు. ఉద్యోగ రంగం పరంగా కూడా అభివృద్ధి చివరి 2 రోజుల్లో కొద్దిగా కనిపిస్తుంది. కావలసిన ఉద్యోగం, అర్హతకు తగిన ఉద్యోగం లభించే అవకాశాలు కూడా చివరి 2 రోజుల్లో ఉన్నాయి. వ్యాపార పరంగా మొదటి 5 రోజుల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చివరి 2 రోజుల్లో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో వచ్చే సూచనలు ఉన్నాయి.
అలాగే కుజుడు ఈ వారం మొత్తం 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మీ మాట తీరు వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మాట అదుపులో ఉంచుకోవాలి. సాంఘికంగా కానీ, గృహంలో కానీ మీ కోపం వల్ల శత్రువులు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాల్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ 6వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వృషభ రాశి స్త్రీలు ప్రధానంగా గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఖర్చు ఎక్కువ ఉంటుంది. టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఈ వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. కళారంగంలో కొద్దిగా ప్రతికూల ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తలు అవగాహనతో మాట్లాడుకోకపోతే చిన్న చిన్న విషయాలకే విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఈ వారం మొత్తం ప్రధానంగా బుధుడు మొదటి 5 రోజుల్లో యోగించడం తప్ప మిగిలిన 3 గ్రహాలు అంటే రవి, కుజుడు, శుక్రుడు యోగించట్లేదు. రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు, శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే 1.25 కేజీ గోధుమలు, 1.25 కేజీ కందులు, 1.25 కేజీ అలసందలు అంటే బొబ్బర్లు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలా చేస్తే సంపూర్ణంగా ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. అదేవిధంగా రవి, కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు పఠించాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదివితే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే కూడా వృషభ రాశి వాళ్ళకి రవికుజుల బలం పెరిగి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా శుక్రుడి బలం పెరగటానికి అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. లలితా సహస్రనామ స్తోత్రం పఠించడం లేదా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. అదేవిధంగా 1.25 కేజీ గోధుమలు, 1.25 కేజీ కందులు, 1.25 కేజీ బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇస్తే కూడా ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే సూర్యుడి బలం తక్కువగా ఉంది. ఆఫీస్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. రాజకీయాల్లో కొంత ప్రతికూలత కనిపిస్తోంది. అలాగే వ్యవసాయ రంగంలో కొన్ని ఆటుపోట్లు ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య వ్యవహారాల్లో కూడా అప్రమత్తత అవసరం. బుధుడు ఈ వారం మొత్తం 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 4వ సంచారం యోగిస్తున్నాడు. చివరి 2 రోజుల్లో 5వ సంచారం యోగించట్లేదు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మొదటి 5 రోజులు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే పోటీ పరీక్షల్లో రాణించడానికి, మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి విద్యార్థులకి మొదటి 5 రోజుల్లో బలం ఉంది. అర్హతకు తగిన ఉద్యోగం పొందడానికి కూడా మొదటి 5 రోజుల్లో బలం బాగుంది. వ్యాపార పరంగా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావడానికి కూడా మొదటి 5 రోజుల్లో బలం ఉంది. తర్వాత కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ముక్కు మీద కోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ముక్కు మీద కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఈ వారం కనిపిస్తూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. సోదర సోదరీమణులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 5వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మిథున్ రాశి సంతానంలో ఆడపిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు వచ్చే సూచనలు ఉన్నాయి. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. కళారంగంలో రాణించేటటువంటి సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా మిథున్ రాశికి ఈ వారం రవి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడు మొదటి 5 రోజులు యోగిస్తున్నాడు. శుక్రుడు వారం మొత్తం యోగిస్తున్నాడు. కాబట్టి రవి బలం పెరగటానికి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు స్నానం చేశాక చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. నానబెట్టిన గోధుమలు గోమాతకు బెల్లంతో పాటు కలిపి తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. దీనివల్ల రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వినటం చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో పాటు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎరుపు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇవి చేస్తే రవి కుజుల బలం పెరుగుతుంది. మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు పొందగలుగుతారు. తండ్రి వైపు ఆస్తిపాస్తుల పరంగా కూడా లాభాలు పొందే సూచనలు ఉన్నాయి.
తండ్రి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. అయితే బుధుడు ఈ వారం మొత్తం 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 3వ సంచారం యోగించట్లేదు. తర్వాత 2 రోజులు 4వ సంచారం యోగిస్తున్నాడు. అంటే విద్యార్థులకి ఈ వారాంతంలో బాగుంటుంది. శుక్ర శనివారాల్లో మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లో ఉండగలుగుతారు. జాబ్ లేని వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ కూడా శుక్ర శనివారాల్లోనే వచ్చే అవకాశం ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారం వారం ప్రారంభంలో మందకొడిగా ఉన్నప్పటికీ వారాంతంలో శుక్ర శనివారాల్లో మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఖర్చులు పెరుగుతాయి. బాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కాబట్టి ఖర్చును అదుపులో ఉంచుకోవాలి. నరదిష్టి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంటుంది. అంతర్గత శత్రువులు పెరుగుతారు. శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కళారంగంలో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి అనుకూల ఫలితాలు పొందడానికి ఈ వారం శుక్రుడి బలం చాలా చక్కగా ఉంది. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారము కుజుడి బలం లేదు. రవి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది, బుధుడు కూడా చివరి 2 రోజుల్లో యోగిస్తున్నాడు. కాబట్టి కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని పూజించాలి. రోజు సుబ్రహ్మణ్య అష్టకము లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకుంటే మంచిది. అలాగే 1.25 కేజీ కందులు ఎరుపు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. నానబెట్టిన కందులు బెల్లంతో పాటు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి. మంత్రాల పరంగా ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రము, ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం రోజుకి 21 సార్లు చొప్పున పఠిస్తే కుజుడి బలం పెరుగుతుంది. దానివల్ల ఈ వారం మొత్తం కర్కాటక రాశి వాళ్ళు అనుకూలమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో మీ మాట వల్ల సహోద్యోగుల్లో శత్రువులు పెరుగుతారు. మీ మాట వల్ల పై అధికారులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి సహోద్యోగులతో కానీ పై అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఒక తప్పు మాట మాట్లాడితే దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా నోటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి దంతాలు, పెదవులు, చిగుళ్ళు వీటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 2వ సంచారం చేస్తూ విశేషంగా యోగిస్తున్నాడు. తర్వాత 2 రోజులు 3వ సంచారం యోగించట్లేదు. మొదటి 5 రోజుల్లో సింహరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి మొదటి 5 రోజుల్లో బలం ఉంది. కావాల్సిన చోట సీట్లు రావడానికి మొదటి 5 రోజుల్లో బలం ఉంది. అర్హతకు తగిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావడానికి కూడా సింహరాశి వాళ్ళకి ఆదివారం నుంచి గురువారం వరకు బలం ఉంది. వ్యాపారం కూడా ఊహించిన దానికంటే మంచి లాభాలు మొదటి 5 రోజుల్లో కనిపిస్తాయి. చివరి 2 రోజుల్లో మాత్రం విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 11వ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవటానికి బలం ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. లేదా ఉన్న ప్రాపర్టీ ఎక్కువ రేటుకి అమ్ముకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీ అమ్మటం ద్వారా కూడా లాభాలు పొందే యోగం ఉంది. రియల్ ఎస్టేట్లో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వాళ్ళతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. రుణబాధల నుంచి బయటపడగలుగుతారు. కుజుడు 11వ స్థాన సంచారం వల్ల సింహరాశి వాళ్ళకి ఈ ప్రయోజనాలన్నీ కనిపిస్తాయి. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి అక్క చెల్లెళ్లతో జాగ్రత్తగా ఉండాలి. అక్క చెల్లెళ్లతో గొడవలు అయ్యే అవకాశం ఈ వారం సింహరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా కొంత ఒడిదుడుకులు, నష్టాలు కనిపించే సూచనలు ఉన్నాయి. కళారంగంలో కూడా ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆశించినంత అవకాశాలు రాకపోవటానికి ఈ వారం ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి ఈ వారం కుజుడి బలం అద్భుతంగా ఉంది. అలాగే బుధుడు కూడా మొదటి 5 రోజుల్లో చాలా బాగున్నాడు. రవి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కాబట్టి రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. అదేవిధంగా 1.25 కేజీ గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దీనివల్ల రవి బలం పెరుగుతుంది, రవి యోగిస్తాడు. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత లలితా అమ్మవారు కాబట్టి లలితా అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రనామ స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి.
అలాగే శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయటం, ఆలయంలో దీపాన్ని వెలిగించటం, లలితా అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అదేవిధంగా రవి బలం పెరగటానికి విష్ణు ఆలయ దర్శనం చేయటం, విష్ణు ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం, విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా రవి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శుక్రుడి బలం కోసం 1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం, నానబెట్టిన అలసందలు గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా శుక్ర బలాన్ని పెంచుకోవచ్చు. ఇలా రవి శుక్రుల బలాన్ని పెంచుకుంటే సింహరాశి వాళ్ళు ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశికి ఈ వారం సూర్యుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి కంటికి హృదయానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. అలాగే ఆఫీసులో కూడా చిన్న విషయాలకే ఎదుటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం తగ్గించుకోవాలి. అనవసరంగా కొలీగ్స్తో కానీ బాస్తో కానీ గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. రవి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి తండ్రితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి వైపు ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. చివరి 2 రోజులు 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అంటే విద్యార్థులకి మొదటి 5 రోజుల్లో విద్యారంగంలో ఇబ్బందులు ఉన్నా తర్వాత 2 రోజుల్లో శుక్ర శనివారాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా అర్హతకు తగిన ఉద్యోగం చివరి 2 రోజుల్లో శుక్ర శనివారాల్లో లభించే అవకాశం ఉంది. వ్యాపారం కూడా మొదట్లో ఒడిదుడుకులుగా వారం ప్రారంభంలో ఉన్నప్పటికీ వారాంతంలో శుక్ర శనివారాల్లో వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. అలాగే కుజుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారికి, హోటల్ వ్యాపారం చేసే వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తాయి. అలాగే గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం చేసే వాళ్ళకి, పోలీసు మిలిటరీ శాఖల్లో ప్రత్యేకంగా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తాయి. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. దశమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగులకి, ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి, కాపర్ మెటీరియల్ బిజినెస్ చేసే వాళ్ళకి, రైసు, ఎండుమిర్చి ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా శుక్రుడు ఈ వారం మొత్తం 2వ స్థానంలో యోగిస్తున్నాడు. కన్యారాశికి 2వ స్థానంలో శుక్రుడు బాగున్నాడు కాబట్టి వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోగలుగుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం కూడా ఉంది. కళారంగంలో అనుకూలత ఉంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. లైఫ్ పార్ట్నర్తో చాలా అనుకూలంగా మాట్లాడి లైఫ్ పార్ట్నర్తో రిలేషన్షిప్లో చాలా అద్భుతమైన స్థితికి వెళ్ళగలుగుతారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అండర్స్టాండింగ్ అనేది కన్యారాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడి ద్వితీయ సంచారం వల్ల చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి రవి బలం లేదు, కుజుడి బలం లేదు. శుక్రుడు యోగిస్తున్నాడు, బుధుడు కూడా చివరి 2 రోజుల్లో యోగిస్తున్నాడు. రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ గోధుమలు ఎరుపు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రవికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ విశేషంగా యోగిస్తుంది కాబట్టి సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదివితే చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే కుజుడి బలం పెరుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని రోజు చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. ఇలా చేస్తే కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం రవి కుజుల బలం పెరుగుతుంది. దానివల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆఫీసులో అంతర్గత శత్రువులు పెరుగుతారు. అంటే పైకి మంచిగా మాట్లాడుతూ వెనుక మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే సహోద్యోగులతో కానీ పై అధికారులతో కానీ చిరునవ్వుతో మాట్లాడుతూ వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తించే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకి ఈ వారం చాలా అవసరం. అలాగే రాజకీయాల్లో కూడా వెన్నుపోటుదారులు పెరుగుతారు, కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తండ్రి వైపు బంధువుల్లో కూడా మీకు రహస్య శత్రువులు పెరుగుతారు కాబట్టి తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. తండ్రికి సంబంధించిన ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి.
అలాగే తులారాశి వాళ్ళకి బుధుడు ఈ వారం మొత్తం 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 12వ సంచారం, తర్వాత 2 రోజులు 1వ సంచారం. బుధుడి బలం అసలు ఈ వారం మొత్తం లేదు. కాబట్టి తులారాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కావాల్సిన చోట సీట్లు రావాలంటే చాలా బాగా కష్టపడి చదవాలి. అలాగే క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభించాలన్నా తులారాశి వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు బాగా గట్టిగా కష్టపడి ప్రయత్నం చేయాలి. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. ఎంత తెలివిగా వ్యాపారం చేసినా ఆశించినంత లాభాలు ఈ వారం తులారాశి వ్యాపారస్తులకు రాకపోవచ్చు. అలాగే కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొన్నా, ప్రాపర్టీస్ అమ్మినా డాక్యుమెంట్ల పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్లో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తాయి. సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు కాబట్టి వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. వినోదపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. దాంపత్యంలో ఉన్న విభేదాలన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. తులారాశి వాళ్ళకి శుక్రుడి బలం బాగుంది, కానీ రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం ఈ వారం లేదు. ఈ గ్రహాల బలం పెరగాలంటే రవి ప్రీతి కోసం నానబెట్టిన గోధుమలు, కుజుడి ప్రీతి కోసం నానబెట్టిన కందులు, బుధుడి ప్రీతి కోసం నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. అలాగే 1.5 కేజీ గోధుమలు, 1.5 కేజీ కందులు, 1.5 కేజీ పెసలు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. రవి, కుజుడు ఈ 2 గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు స్నానం చేశాక 9 సార్లు పఠించాలి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో దీపాన్ని వెలిగించడం చేయాలి. ఇలా చేస్తే రవి కుజుల బలం పెరుగుతుంది. అలాగే బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి కొబ్బరి నూనెతో ఇంట్లో దీపం పెట్టడం, దేవాలయంలో గణపతికి గరిక, ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవటం, ప్రతిరోజు గణపతికి సంబంధించినటువంటి వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం, సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా తులారాశి వాళ్ళు ఈ వారం మొత్తం కూడా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి 11వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. ఏకాదశంలో రవి ఉన్నప్పుడు ప్రమోషన్ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. కావలసిన చోటికి మంచి శాలరీతో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి హైక్తో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆఫీసులో కూడా మీ పొజిషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ప్రయత్నం చేసుకోవచ్చు. రాజకీయాల్లో ఒక మెట్టు ఎదగగలుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఏకాదశంలో రవి సాంఘికంగా కుటుంబంలో అత్యున్నత స్థాయినిస్తాడు. అలాగే బుధుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 11వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. చివరి 2 రోజులు 12వ సంచారం చేస్తూ యోగించట్ల. కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులకి మొదటి 5 రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి 5 రోజుల్లో మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కావాల్సిన స్కూళ్ళల్లో, కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. జాబ్ లేని వృశ్చిక రాశి వాళ్ళకి క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బిజినెస్ పీపుల్కి కూడా బిజినెస్ బ్రహ్మాండంగా మొదటి 5 రోజుల్లో చాలా అద్భుతంగా లాభాలు వస్తాయి. చివరి 2 రోజుల్లో మాత్రం విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో వృశ్చిక రాశి వాళ్ళకి కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి. మొదటి 5 రోజుల్లోనే బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కుజుడు 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకొని వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయటం మంచిది. అలాగే శుక్రుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ధనం ఎక్కువ ఖర్చు చేస్తారు. ఖర్చును అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా వృశ్చిక రాశి పురుషులు కొత్త స్త్రీ పరిచయాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కళారంగంలో కూడా ఆశించిన స్థాయిలో ఈ వారం అవకాశాలు రావడానికి ఆస్కారం తక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకి రవి బలం అద్భుతంగా ఉంది. బుధుడి బలం మొదటి 5 రోజుల్లో చాలా బాగుంది. కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, అష్టమ కుజదోషం పోవటానికి నరసింహస్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించటం, కుజుడిని, నరసింహస్వామిని పూజించడం ద్వారా అష్టమ కుజదోషాన్ని సంపూర్ణంగా తొలగింపజేసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము, నరసింహస్వామికి సంబంధించిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఈ రెండింటిని చదివినా విన్నా అష్టమ కుజదోషం తొలగిపోయి అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని కానీ,
ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని కానీ రోజు 21 సార్లు పఠిస్తే మంచిది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తే కుజుడి బలం పెరుగుతుంది, అష్టమ కుజ దోషం పోతుంది. అలాగే కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానమిస్తే కూడా అష్టమ కుజ దోషం తొలగిపోయి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లలిత అమ్మవారి ఆలయ దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం స్నానం చేశాక ప్రతిరోజు 21 సార్లు చదువుకుంటే శుక్రుడి బలం పెరిగి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే నానబెట్టిన అలసందలు గోమాతకు ఆహారంగా తినిపించడం, 1.5 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. కుజ శుక్రుల బలం పెంచుకోవడానికి ఈ పరిహారాలు పాటిస్తే ఈ వారం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం రవి 10వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. దశమంలో రవి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇస్తాడు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రత్యేకమైన వ్యక్తుల్ని కలుసుకోవడానికి, వాళ్ళతో ప్రత్యేకమైన డీలింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలమైన వారంగా చెప్పుకోవాలి. అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే వాటిలో కూడా బ్రహ్మాండంగా ఎగ్జామ్ రాయడానికి, సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్న వారంగా ధనుసు రాశి వాళ్ళకి చెప్పుకోవాలి. ఆఫీసులో కూడా ప్రమోషన్లు వచ్చే యోగం ఉన్న వారం ఇది. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్, మంచి ఇంక్రిమెంట్తో కూడిన ట్రాన్స్ఫర్ పొందడానికి బలం ఎక్కువగా ఉంది. రాజకీయాల్లో అద్భుతంగా ఉంటుంది, వ్యవసాయ రంగంలో బాగుంటుంది. తండ్రి యొక్క సహాయ సహకారాల వల్ల అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి కూడా ఈ వారం బలం బాగుంది. తండ్రి తరపు ఆస్తిపాస్తులు సంక్రమించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఈ వారం మొత్తం కూడా బుధుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు, తర్వాత 2 రోజులు 11వ సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజుల్లో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు, చివరి 2 రోజుల్లో 11వ సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులకి మొదటి 5 రోజుల్లో ఒడిదుడుకులున్న చివరి 2 రోజుల్లో శుక్ర శనివారాల్లో మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు, ఎడ్యుకేషన్లో నెంబర్ 1గా ఉంటారు. జాబ్ లేని వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్కి తగిన జాబ్, అర్హతకు తగిన ఉద్యోగం అనేది మొదటి 5 రోజుల్లో రావటం కష్టం, చివరి 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. మొదటి 5 రోజుల్లో వ్యాపారస్తులకు కూడా వ్యాపారం కొంచెం మందకొడిగా సాగినప్పటికీ చివరి 2 రోజుల్లో వ్యాపారం బాగుంటుంది. వ్యాపార పరంగా మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో చివరి 2 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళకి మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి బుధుడి ఏకాదశి స్థాన సంచారం, 11వ సంచారం విశేషంగా యోగిస్తుంది. అలాగే కుజుడు 7వ స్థానంలో ఈ వారం మొత్తం వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజదోషం ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. ఎంత ప్రయత్నించినా సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. అలాగే సప్తమ కుజదోషం వల్ల భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే శుక్రుడు 11వ స్థానంలో ఉండటం వల్ల విభేదాలు వచ్చినప్పటికీ మళ్ళీ దంపతులు అర్థం చేసుకుని ఒకరికొకరు అనుకూలంగా మారే అవకాశం ఉంది. 11వ స్థానంలో శుక్రుడు చాలా అద్భుతంగా యోగిస్తాడు, విశేష ధనలాభాన్ని కలిగింపజేస్తాడు, కళారంగంలో అత్యుత్తమ స్థాయికి తీసుకువెళతాడు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో 11వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల అద్భుతమైన అవకాశాలు రావటం, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటం, విపరీత రాజయోగం పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం ప్రధానంగా శుక్రుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ధనపరంగా, అదేవిధంగా కళారంగం పరంగా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు చివరి 2 రోజుల్లో చాలా అద్భుతంగా లాభస్థానంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. దశమంలో రవి వృత్తిపరంగా అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్తున్నాడు. కేవలం సప్తమ కుజదోషం ఇబ్బంది పెడుతోంది. సప్తమంలో ఉన్న కుజుడి దోషాన్ని తగ్గింపజేసుకొని వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి, పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో నష్టాలు రాకుండా సక్సెస్ రావడానికి కుజుడికి అధిష్టాన దేవతలైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని ఈ వారం ధనుసు రాశి వాళ్ళు పూజించాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం అనుకూల ఫలితాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య అష్టకము, నరసింహస్వామికి సంబంధించిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం పిసితాశ ప్రభంజనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు, నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదివితే చాలా మంచిది. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో పాటు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం, అదేవిధంగా 1.5 కేజీ కందులు ఎరుపు వస్త్రంలో మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా సప్తమ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ధనుసు రాశి వాళ్ళు ఈ వారం మొత్తం కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి.
మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో అదృష్టం అందినట్టే అంది జారిపోతూ ఉంటుంది. చేతికి రావాల్సిన ప్రమోషన్ త్రుటిలో జారిపోయి పక్కవాడికి వెళ్ళిపోతూ ఉంటుంది. బాస్ అప్రిషియేషన్ త్రుటిలో తప్పిపోయి పక్కవాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. సహనంతో వ్యవహరించాల్సిన కాలంగా చెప్పుకోవాలి. అలాగే రాజకీయాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి తరపు ఆస్తిపాస్తుల వ్యవహారాలు, పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. అలాగే ఈ వారం బుధుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 9వ సంచారం, తర్వాత 2 రోజులు 10వ సంచారం. ఈ 2 సంచారాలు యోగించవు. అంటే ఈ వారం బుధుడి బలం లేదు. విద్యార్థులు మకర రాశి వాళ్ళు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. బాగా కష్టపడి ట్రై చేస్తేనే కావాల్సిన చోట సీట్లు లభించడం అనేది సాధ్యపడుతుంది. లేకపోతే విద్యాపరంగా ఇబ్బందులు ఉంటాయి. అర్హతకు తగిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావడానికి కూడా మకర రాశి వాళ్ళు ఈ వారం చాలా కష్టపడాల్సి వస్తుంది. జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళు ఇంటర్వ్యూల్లో త్రుటిలో జాబ్ మిస్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారం కూడా ఎంత బాగా చేసినా అనుకున్న స్థాయిలో లాభాలు రావడం కష్టంగానే ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బాగా కష్టపడితేనే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనే యోగం మకర రాశి వాళ్ళకి బాగా ఉంది. మంచి రేటుకి ప్రాపర్టీ అమ్మే యోగం ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కోవటం, లేదా ప్రాపర్టీ అమ్మాలంటే మంచి ఎక్కువ రేటుకి అమ్ముకోవటం, ఇలాంటి యోగం బలంగా ఉంది. అప్పులు తీరిపోతాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి మకర రాశి వాళ్ళకి అప్పులు తీర్చేసే యోగం బ్రహ్మాండంగా కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకుంటారు. అలాగే సోదర సోదరీమణులతో ఉన్న గొడవలన్నీ తీరిపోతాయి. వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ ఇలాంటివి కొనుక్కోవాలన్నా, సేల్ చేయాలన్నా ఈ వారం మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన బలం కనిపిస్తోంది. షష్టంలో కుజుడు యోగించడం వల్ల ఈ ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. దశమంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు టెక్స్టైల్ బిజినెస్, వస్త్ర వ్యాపారం, లేడీస్ ఎంపోరియం, బొటిక్, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్ ఇవి చేసే వాళ్ళకి ఆశించిన స్థాయిలో లాభాలు ఉండవు. సహనంతో వేచి చూడాల్సిన కాలంగా చెప్పుకోవాలి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొత్త అవకాశాలు రావటం మకర రాశి వాళ్ళకి ఈ వారం కష్టంగా ఉంటుంది. కావలసిన కీర్తి ప్రతిష్టలు రావటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి కళారంగంలో కొంత ప్రతికూలత కనిపిస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా కొన్ని ఒడిదుడుకులు, శుక్రుడి బలం తక్కువగా ఉండటం వల్ల ఈ వారం కనిపిస్తున్నాయి. ప్రధానంగా మకర రాశి వాళ్ళకి ఈ వారం కుజుడు మాత్రమే యోగిస్తున్నాడు. రవి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కాబట్టి రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు, శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే రవి, బుధుడు ఈ 2 గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణు ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు ఆలయ దర్శనం చేస్తే మంచిది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చదవటం లేదా వినటం చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయంలో సరి సంఖ్యలో 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం, విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం, అలా వీలు కాని పక్షంలో ఇంట్లో విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం చేయాలి. దానివల్ల రవి బుధుల బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం అనుకూల ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి రాజరాజేశ్వరి అష్టకం చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించడం, కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రుడి బలం పెరుగుతుంది. లలితా అమ్మవారి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ పరిహారాలు పాటిస్తే మకర రాశి వాళ్ళకి రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాల బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది. ఈ అష్టమ రవి దోషం ఆరోగ్య సమస్యలు ఇస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం కుంభరాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే ఆఫీసులో కూడా మీకు రావాల్సిన ప్రమోషన్ వేరే వాళ్ళకి వెళ్ళటం, మీరు పడ్డ కష్టము, గుర్తింపు అన్నీ కూడా వేరే వాళ్ళకి చెందటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు సహనంతో వ్యవహరించాలి. రాజకీయాల్లో వెన్నుపోటు పెరుగుతుంది.
తండ్రి తరపు బంధువుల వల్ల మాటలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రవి బలం లేదు కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వృత్తిపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ వారం బుధుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 8వ సంచారం, తర్వాత 2 రోజులు 9వ సంచారం. ఈ 2 సంచారాలు యోగించవు. బుధుడి బలం లేదు. కుంభరాశి విద్యార్థులు బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. బాగా కష్టపడితేనే కావాల్సిన చోట సీట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు, కుంభరాశి వాళ్ళు క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం, అర్హతకు తగిన ఉద్యోగం రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. బాగా కష్టపడితేనే ఇంటర్వ్యూలో నెగ్గుకు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎంత బాగా వ్యాపారం చేసినా ఊహించిన స్థాయిలో లాభాలు కనిపించవు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బుధుడి బలం లేదు కాబట్టి కుంభరాశి వాళ్ళు బాగా కష్టపడితేనే ఈ వారం అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కుజుడు పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుంభరాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లల వల్ల ఇబ్బందులు వస్తాయి. మగపిల్లలు తండ్రి మాటకు ఎదురు చెప్తారు, తల్లి మాటకు ఎదురు చెప్తారు. అంటే కుంభరాశి వాళ్ళ సంతానం పేరెంట్స్కి ఎదురు చెప్పే అవకాశం ఈ వారం ఎక్కువగా ఉంది. కాబట్టి సంతానం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళతో ఆలోచించి సరైన విధానంలో మాట్లాడే ప్రయత్నం చేయాలి. లేకపోతే వాళ్ళతో విభేదాలు పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే శుక్రుడు భాగ్యంలో యోగిస్తున్నాడు. ఒక్క శుక్రుడి బలం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. శుక్రుడు భాగ్యంలో ఉండటం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఎన్ని సమస్యలున్నా అవసరానికి ఏదో ఒక విధంగా ధనం చేతికి అందుతూ ఉంటుంది. ఆకస్మికంగా ఊహించని విధంగా ధనం చేతికి రావడం వల్ల ప్రశాంతత పొందుతూ ఉంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము లేదు. రవి, కుజుల బలం పెరగటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. రవి, కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యం అనే సుదర్శన మంత్రాన్ని రోజు 11 సార్లు చదువుకోవాలి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోవుకు తినిపించడం, అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం ద్వారా రవి, కుజుల బలం పెరుగుతుంది. 1.25 కేజీ గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం, 1.25 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా రవి, కుజుల బలాన్ని పెంచుకోవచ్చు. నరసింహస్వామి ఆలయంలో 365 ఒత్తుల దీపం మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి వెలిగిస్తే కూడా రవి, కుజుల బలం పెరుగుతుంది. ఈ వారం అద్భుతంగా ఉంటుంది. అలాగే బుధుడి బలం పెరగటానికి కుంభరాశి వాళ్ళు గణపతి ఆలయ దర్శనం చేయాలి. ఇంట్లో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టడం, గరిక, ఎర్ర పుష్పాలతో పూజ చేయటం, దేవాలయంలో గణపతికి గరిక పోచలతో ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోవటం ద్వారా బుధుడి బలం విశేషంగా పెరుగుతుంది. ప్రతిరోజు గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదివినా విన్నా బుధుడి బలం పెరుగుతుంది. దానివల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇలా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు పాటిస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు వస్తే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఆఫీసులో మీ పని మీరు చేసుకోండి. సహోద్యోగులతో కలిసి పనిచేస్తే ఆ పని ఫలితం మొత్తం సహోద్యోగులకు వెళ్ళిపోతుంది. అలాగే రాజకీయాల్లో కూడా మీరు సొంతంగా రాజకీయం చేసుకోండి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడండి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మంచిది. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 7వ సంచారం, తర్వాత 2 రోజులు 8వ సంచారం. బుధుడి బలం లేదు. మీనరాశి విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి, కావాల్సిన చోట సీట్లు రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అలాగే క్వాలిఫికేషన్కి తగిన జాబ్, అర్హతకు తగిన ఉద్యోగం రావడానికి కూడా మీనరాశి వాళ్ళు చాలా బాగా కష్టపడాలి. ఇంటర్వ్యూ ఎంత బాగా చేసినా సరే చివరిలో ఇంటర్వ్యూలో ఏదో ఒక తప్పు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా కష్టపడితేనే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఈ వారం కనిపిస్తున్నాయి. వ్యాపారం కూడా ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఉండదు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బుధుడి బలం లేదు కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ వారం వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. చతుర్థ కుజదోషం ఉంది. చతుర్థ కుజదోషం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోకూడదు, ప్రాపర్టీస్ అమ్మకూడదు. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా దానివల్ల ఏదో ఒక ఇబ్బంది, నష్టపోయేటటువంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్లో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి, లేకపోతే మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయితే శుక్రుడు 8వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడు యోగించడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మాత్రం బాగుంటుంది. కళారంగం, సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే పేరు ప్రతిష్టలు కళారంగంలో తెచ్చుకునేటటువంటి యోగం ఉంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఒక శుక్రగ్రహమే యోగిస్తోంది.
రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా మీనరాశి వాళ్ళకి యోగించటం లేదు. ఈ 3 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోవాలి. నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 365 ఒత్తుల దీపం పెట్టాలి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని సుదర్శన మంత్రంతో పాటు కలిపి చదువుకోవాలి. నరసింహస్వామి ఆలయంలో కూర్చొని సుదర్శన మంత్రం చదివితే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. లేదా నరసింహస్వామి ఆలయంలో కూర్చొని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదివినా విన్నా చాలా సులభంగా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలను ప్రసన్నం చేసుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామిని ఎంత పూజిస్తే అంత అద్భుతంగా మీనరాశి వాళ్ళకి ఈ వారం విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అదేవిధంగా రవి ప్రీతి కోసం గోధుమలు, బుధుడి ప్రీతి కోసం పెసలు, కుజుడి ప్రీతి కోసం కందులు నానబెట్టి గోమాతకు తినిపించాలి. అలాగే 1.25 కేజీ గోధుమలు, 1.25 కేజీ పెసలు, 1.25 కేజీ కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాల బలం పెరుగుతుంది. మీనరాశి వాళ్ళకి ఈ వారం అన్ని ప్రతికూల పరిస్థితులు తొలగింపజేసుకొని అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? వారఫలం అనేటటువంటిది ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దేవగురువైన బృహస్పతి, శనేశ్వరుడు, రాహువు, కేతువు ఎక్కువగా మారరు. వాళ్ళ సంచారం అనేది తరచుగా మారదు. గురువు సంవత్సరానికి ఒకసారి మారతాడు. రాహుకేతువులు 18 నెలలకు ఒకసారి మారతారు. శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారతాడు. కాబట్టి ఈ 4 గ్రహాల ప్రభావము వారఫలాల్లో రాదు. మిగిలిన గ్రహాలలో కూడా చంద్రుడు 2.5 రోజులకే మారతాడు. కాబట్టి ప్రధానంగా కుజుడు 45 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. కాబట్టి రవి నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. కాబట్టి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ గ్రహాలను బట్టి చెప్పే వారఫలం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.